వీర్యము వాటరీ అయిపోతే, వీర్యము నీళ్ళలాగా అయిపోతే ఎక్కువసేపు చేయలేరు. ఇది కరెక్టే. ఎందుకంటే వీర్యము ఎప్పుడైనా సరే గట్టిగా ఉంటే దాని ఫ్లో స్లోగా ఉంటుంది. ఒకవేళ వీర్యం వాటరీ ఉంటే అది మీరు తలుచుకోగానే, ఏదన్నా ఫోన్‌లో మాట్లాడగానే, మీరు రతిక్రీడ స్టార్ట్ చేయగానే మీ వీర్యము ఎళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ అది గట్టిగా లేదు కాబట్టి ఇట్ విల్ ఫ్లో. అది బయటికొచ్చేస్తుంది. ఇది ఎందుకొస్తుంది? ఒకవేళ మీ యురేథ్రా ఏదైతే ఉంటుందో, లేకపోతే అక్కడ ప్రాస్టేట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటుందో, లేకపోతే బ్లాడర్ ఏదైతే ఉంటుందో, యూరినరీ బ్లాడర్ అక్కడ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ వస్తే కూడా ఇది అవుతుంది. అలాగే అక్కడ మజిల్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. దాని వలన కూడా అవుతుంది. సో కరెక్ట్. ఒకవేళ వీర్యం నీళ్ళలాగా అయిపోతే మీరు ఎక్కువసేపు చేయలేరు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్. ఈ కోరికలేంటి? కోరికలొస్తేనే మీరు సెక్స్ చేయగలుగుతారా? దాని గురించి మాట్లాడదాము. ఒక 50 సెకండ్స్ ఇవ్వండి నాకు. ఎందుకంటే చూడండి, ఆ పేషెంట్ వచ్చి అంత హెల్తీ ఉన్నాడు, అంత మంచిగానే ఉంది. కానీ కోరికలు రావట్లేదు. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీ కోరికలు రావో అప్పుడు మీకు డెఫినెట్‌లీ మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. ఎవరికైనా కోరికలు రావట్లేదు, అసలు సెక్స్‌లో ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.